హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే చిట్కాల గురించి నేను ఒక వీడియో చేసినాను. సో దాని గురించి అన్నారు. సో ఏంటంటే చిట్కాలు ఎప్పుడు పాటిస్తారు అంటే మనకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చిట్కా పాటించాలి, అది అంతేకాని ఇప్పుడు లైక్ నేను ఒకరిని చూస్తాను. సో ఎట్లా అంటే ఏదో జీలకర్ర పొడిని ఇంత పెద్ద డబ్బాలు గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఎవ్రీ సింగిల్ డే దాన్ని నీళ్ళలో కలిపేసుకొని డైజెషన్ మంచిగా అవుతుందని తాగుతూ ఉంటారు అనమాట. సో అట్లా అది చిట్కా, అది అట్లా కాదు. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని పాటిస్తే దాన్ని చిట్కా అంటారు, అంతేగాని చిట్కానే లైఫ్ కాదు అనమాట. సో అది నేను చెప్పాలనుకున్నది. సో ఇంకొక క్వశ్చన్ ఏం అడిగినానంటే, మరి మీకు ఎప్పుడైనా ఇండైజెషన్ అయితే ఏం చేస్తారు అనేసి. సో ఎవరికైనా ఇండైజెషన్ అయిపోతే వాళ్ళకి ఏది అలవాటు ఉందో చేస్తారు. నేను ఇండైజెషన్ అయితే నా బెస్ట్ చిట్కా ఏంటంటే ఏం తినొద్దు, కీప్ స్టమక్ ఎంప్టీ. దానికి సఫిషియెంట్ టైం ఇవ్వండి హీల్ అవ్వడానికి. మీ బాడీ హీల్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో సఫిషియెంట్గా మీకు ఇండైజెషన్ ఉన్నప్పుడు ఏం తినకండి, అలాగే ఉండండి. సో కొంచెం తర్వాత లేటర్ కొంచెం తర్వాతకి కొంచెం హైడ్రేట్ చేసుకోండి అంటిల్ మీ స్టమక్ మామూలుగా అయిపోయి మీకు ఆకలేసి పేగులు ఇంకా లైక్ ఆకలి నరుస్తుంటాయి కదా, అప్పుడు తినండి. అదండి బెస్ట్ చిట్కా ఫర్ ఇండైజెషన్. ఇంకొకవేళ అప్పుడు కూడా మీకు మంచి కాకపోతే దెన్ మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.